నమస్తే, వెల్కమ్ టు జిల్లా డైరీ. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భువనగిరి సిపిఎం లోక్సభ అభ్యర్థిగా జహంగీర్, ఆ పార్టీ జిల్లా కార్యదర్శిగా పనిచేసిన నాయకుడు. పాలకొల్లులో గుడాల గోపి ఇంటింటి ప్రచారం, ఆశీర్వదించాలని ఓటర్లకు వైసీపీ అభ్యర్థి విజ్ఞప్తి. కడప జిల్లా సిద్ధవటం మండల రైతుల ఆవేదన, పెన్నా నదిలో ఇసుక తవ్వకాలు ఆపాలని డిమాండ్. హాలియాలో ఐటీఐ కాలేజీని సందర్శించిన హరిచందన, రీసెర్చ్ సెంటర్లో స్ట్రాంగ్ రూమ్ పరిశీలించిన జిల్లా కలెక్టర్. యాదగిరిగుట్టలో వైభవంగా బ్రహ్మోత్సవాలు, 10వ రోజు పూర్ణాహుతి చక్రతీర్థం కార్యక్రమాలు. యాదాద్రి జిల్లా భువనగిరి పార్లమెంటరీ స్థానం సిపిఎం అభ్యర్థిగా జహంగీర్కు అవకాశం దక్కింది. అంతకుముందు ఆయన భువనగిరి జిల్లా సిపిఎం కార్యదర్శిగా వ్యవహరించారు. పీపుల్స్ వార్లో కార్యదర్శిగా జహంగీర్ పనిచేశారు. భువనగిరి పార్లమెంటరీ నియోజకవర్గంలో అనేక పోరాటాలను సిపిఎం నిర్వహించింది. తద్వారా అక్కడ సిపిఎం పార్టీ అందరిలో మంచి గుర్తింపు పొందింది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు 5వ వార్డులో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుడాల శ్రీహరి గోపాలరావు ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి ప్రజలను ఆత్మీయంగా పలకరించారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను ఆశీర్వదించాలని ఓటర్లను కోరారు. గుడాల గోపికి మహిళలు అడుగడుగునా హారతులు పట్టారు. పూలమాలలు వేసి ఘన స్వాగతం పలికారు. ప్రజలు తనపై చూపిస్తున్న ఆదరణ, ప్రేమ, అభిమానం మరువలేనివని అన్నారు. ఎమ్మెల్యేగా గెలిచాక నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ప్రజల రుణం తీర్చుకుంటారని అన్నారు. గోపి విజయం తథ్యమని డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ఎడ్ల తాతాజీ అన్నారు. కార్యక్రమంలో ప్రతి ఒక్కరిని కలుస్తూ ఇక్కడ జరిగిన మంచి ఏమిటి అని అడుగుతుంటే మనం అడగకుండానే వాళ్ళే వచ్చి ఎదురొచ్చి నాకు ఇది వచ్చింది, ముఖ్యమంత్రి గారు నాకు ఇచ్చేశారు, నాకు ఇచ్చేశారు, నాకు 8 లక్షలు చేశారు, 10 లక్షలు చేశారు. ఇంకా అసలు మనం అడగటానికి కూడా అవకాశం ఇవ్వడంత అద్భుతంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతుంటే ఆయన తండ్రి కంటే గొప్పవాడు అని మాట. ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేయాలని, తమ గోడు పట్టించుకోవాలని కడప జిల్లా సిద్ధవటం మండల రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇసుకను అక్రమంగా తవ్వుతూ ఉండడంతో పంట పొలాలకు నీళ్లు అందించే బోర్లలో నీటి మట్టం గణనీయంగా పడిపోతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా పెన్నా నది నుంచి ఎక్కువ లోతులో ఇసుక తవ్వుతున్న కాంట్రాక్టర్లను కంట్రోల్ చేయాలన్నారు. తహసీల్దార్ మురాద్ షా వలికి వంతాటిపల్లి, జంగాలపల్లి రైతులు వినతిపత్రం అందించారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఇసుక రీచులు నిర్వహిస్తున్నారని టీడీపీ నేత నాగమునిరెడ్డి విమర్శించారు. జంగాలపల్లె, యశ్రాజంపేట తాగునీటికి కానీ రైతులకు కానీ బోర్డు ఎండిపోవడం ఇవన్నీ జరుగుతాయి. దయచేసి ఇసుక ఎలక్షన్ వచ్చింది, అది పర్మిషన్ ఉందో లేదో తెలియడం లేదు. ఎలక్షన్ వచ్చినది, ఎలక్షన్ కోడ్ ప్రకారం ఇసుక తోలతో రైతులు, గ్రామ ప్రజలు, అవన్నీ గ్రామ పంచాయతీ ప్రజలు చాలా ఆవేదనతో ఉన్నారు. తాగేదానికి కనుక నీళ్ళు ఇబ్బంది పడతారు. ఈ ట్యాక్సీలు పెట్టి బావులు తోలేస్తారు. దయచేసి ఎంఆర్ఓ గారికి అర్జీ ఇచ్చాము, తమ చర్య తీసుకుంటే ఎంఆర్ఓ కోరడమైనది. ఇసుక క్వారీ వల్ల జంగాలపల్లె, యశ్రాజ. చిత్తూరు పార్లమెంటరీ స్థానం టీడీపీ అధ్యక్షుడిగా సిఆర్ రాజును ప్రకటించడం హర్షణీయమని వన్నియ కుల క్షత్రియ నాయకులు జిఎం రాజు, చంద్రశేఖర్, వెంకటేష్ అన్నారు. కుప్పం టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. నియోజకవర్గంలో టీడీపీ విజయానికి కృషి చేస్తామని ఆ పార్టీ నేతలు చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్, అచ్చెన్నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. సిఆర్ రాజన్పై నమ్మకం ఉంచి పార్లమెంటరీ స్థానం పార్టీ అధ్యక్షుడిగా నియమించారని వారు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోనే అధికార ప్రతినిధిగా ఉన్న సిఆర్ రాజన్ అన్న గారిని ఈరోజు చిత్తూరు జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం మాకంతా చాలా గర్వకారణం. ఎందుకంటే ఆపోజిషన్ లో ఎప్పుడు కూడా మాకు ఎమ్మెల్సీ ఇచ్చినారు, మాకు అధ్యక్షులు ఇచ్చినారు, మీ తెలుగుదేశం పార్టీలో తగిన గౌరవం లేదు, మిమ్మల్ని కాపాడేది మేమని ఎప్పుడో చెప్తూనే ఉంటారు.
వాస్తవంగా వాళ్ళు ఇచ్చిన పోస్టులంతా కూడా పనికిరాని పోస్టులే, ఏది పనికొచ్చే పోస్టులు ఏది వాళ్ళు ఇవ్వలేదు. కాకపోతే ఈ రోజు మా మీద నమ్మకం ఉంచి సిఆర్ రాజన్ ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, జిల్లా అధ్యక్షుడిగా నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు సహకారంతో ఆయన అధ్యక్షుడిగా నియమించడం చాలా ఆనందదాయకం. నియోజకవర్గంలో నిర్వహించినటువంటి సభకు పోలీసు ఉన్నతాధికారులు సహకారం పూర్తిగా విఫలమయ్యి ఒక ప్రధానమంత్రి, దేశ ప్రధానమంత్రి అటెండ్ అయినటువంటి ఒక మీటింగ్కు దాదాపు 14 లక్షల మంది అక్కడ కార్యకర్తలు వస్తారని ముందుగానే మేము చెప్పినప్పటికీ ఇంకా దానికి రెట్టింపుగా ప్రజలు ఉత్సాహంతో వస్తే ఈ మా కులస్తులకి పార్లమెంట్ అధ్యక్షులు ఇవ్వడం ద్వారా, అదే కాకుండా కుప్పం నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్నటువంటి వణికుల క్షత్రియుల్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రయత్నం మొదలుపెట్టారు. రాబో రోజుల్లో మా కులస్తులందరూ కూడా ఆయనకు వెన్నుదన్నుగా నిలిచి కుప్పం నియోజకవర్గం ఉన్న వణికుల క్షత్రియ యువతతో పాటు బీసీ యువత అందరూ కూడా ఆయనకు తోడుగా నిలుస్తామని, మా కులస్తులకి తిరుమల శ్రీవారిని నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి అవంతి శ్రీనివాస్ దర్శించుకున్నారు. అనంతరం వారికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వాదం అందించారు. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. ఆలయ వెలుపల అవంతి మాట్లాడుతూ శ్రీవారి దర్శనం బాగా జరిగిందన్నారు. అందరూ బాగుండాలని స్వామిని కోరుకున్నట్లు చెప్పారు. జగన్ మళ్లీ ఏపీ సీఎం అవ్వాలని శ్రీవారిని ప్రార్థించారన్నారు. నాయకుడు శ్రీమన్నారాయణుడు ఎన్నిసార్లు వారిని దర్శించుకున్న అనుభూతి వేరు, ఆనందం వేరు. ముఖ్యంగా ఈ రోజున మళ్ళీ మన వైకుంఠ ఏకాదశి తర్వాత రావడం జరిగింది, మన దర్శనం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రం అన్ని రంగాలుగా బాగుండాలి, మళ్ళీ జగన్ గారు పుచ్చుకుని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలందరూ కూడా బాగున్నారు సంతోషాలతో. ముఖ్యంగా మా భీములు నియోజకవర్గం అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. మళ్ళీ ప్రభుత్వం రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు. జగన్ నాయకుడు శ్రీమన్నారాయణుడు ఎన్నిసార్లు వారిని దర్శించుకున్న అనుభూతి వేరు, ఆనందం వేరు. ముఖ్యంగా ఈ రోజున మళ్ళీ మన వైకుంఠ ఏకాదశి తర్వాత రావడం జరిగింది, మన దర్శనం జరిగింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని మంత్రి విశ్వరూపు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో వారు శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. వచ్చే ఎన్నికల్లో జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నట్లు విశ్వరూప్ ఆలయం బయట చెప్పారు. ఏపీలో ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందిస్తున్న సీఎం జగన్ అని కొనియాడారు. 3 పార్టీలు కాదు 30 పార్టీలు కలిసి పోటీ చేసిన జగన్ ఓడించలేరన్నారు. రంగనాయకుల మండపంలో వేద పండితుల విశ్వరూప్ వేదాశీర్వాదం అందించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో ముఖ్యమంత్రి అవుదురు, కేంద్ర మంత్రి అవుదురు. కాంగ్రెస్ పార్టీ మాట వినుంటే కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలలు అక్రమ కేసులతో జైల్లో పెట్టారు. కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఒకటవుద్ది అది ప్రతి ఒక్కరు తెలుసు. చిన్న పిల్లోడిని అడిగినా కూడా కాంగ్రెస్ వ్యతిరేక పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అని ప్రతి ఒక్కరు తెలుసు. కాబట్టి ఆ వాక్యాలు మేము పట్టించుకోదలుచుకోవాలి. ప్రశాంత్ కిషోర్ చెప్పిన చాలా దక్కిల్ని తప్పుదోవ పట్టింది. ప్రశాంత్ కిషోర్ ఏమి నిజం చెప్తాడని ఏం లేదు. ప్రశాంత్ కిషోర్ అతని అభిప్రాయం అతనిది. ఈవేళ రాష్ట్ర ప్రజల్లో తిరుగుతున్న వ్యక్తిగా, రాష్ట్రంలో తిరుగుతున్న వ్యక్తిగా, రాష్ట్ర మంత్రిగా తప్పనిసరిగా ఈ ప్రభుత్వం మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు రావడం ఖాయం. మళ్ళీ ఈ ప్రభుత్వం 2024లో అత్యధిక మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం తథ్యం. ఈవేళ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో ముఖ్యమంత్రి అవుదురు, కేంద్ర మంత్రి అవుదురు. చిత్తూరు జిల్లా కుప్పంలోని తిరుపతి గంగమ్మ ఆలయ నిర్మాణ పనులను టీడీపీ, జనసేన, బీజేపీ, ఎంఆర్పీఎస్ నేతలు పరిశీలించారు. గంగమ్మ ఆలయాన్ని రాతితో నిర్మిస్తామని కూల్చివేశారని వారు టీడీపీ ఆఫీసులో నిర్వహించిన మీడియా సమావేశంలో అన్నారు. రాతితో కాకుండా సిమెంట్తోనే ఆలయం నిర్మించడాన్ని నేతలు రాజ్ కుమార్, నరేష్, దేవరాజ్, మాదిగ విమర్శించారు. గత జాతరలో ఆలయాన్ని రాతితో నిర్మిస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ రెడ్డప్ప హామీ ఇచ్చారు. ఈ ఆలయాన్ని 1996లో చంద్రబాబు నిర్మించారు. వెయ్యి సంవత్సరాలు 2000 సంవత్సరాల రాతి కట్టడంతో
కడతామని చెప్పి ప్రజలకు కూడా సమాచారం లేకుండా 3 కోట్ల రూపాయలు సాయం చేశామని చెప్పి గుడిని లోపలంతా కూడా చాలా బాగుంది గుడి. 1996లో అప్పటి గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు గారు 7,45,000 రూపాయలు డబ్బులు ఇచ్చి అప్పట్లో గుడి కడితే మళ్ళీ దాన్ని పగలగొట్టి మళ్ళీ సిమెంట్తో కడితే ఎంత దారుణం. మేము క్లియర్గా చెప్తున్నాం, ఎండోమెంట్ కమిషనర్ని దయచేసి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎండోమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని ఈసారి జాతర జరిపి చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గంలో 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలవడం ఖాయం. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతున్నారు. మళ్ళీ కూడా కుప్పం నియోజకవర్గంలో 25,000 నుంచి 40,000 మంది రాష్ట్ర కార్మికులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా స్వచ్ఛతంగా వచ్చి గుడి నిర్మాణం చేసేదానికి సిద్ధంగా ఉన్నారు. బాగున్న గుడి కేవలం 1000 సంవత్సరాలు. అల్లూరి జిల్లా సీలేరు కాంప్లెక్స్లో ఏపీ జెన్కో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. గోదావరి డెల్టా రబీ పంటకు ఇరిగేషన్ అధికారుల అభ్యర్థన మేరకు ప్రతి సంవత్సరం సీలేరు జలాలను విడుదల చేస్తారు. ఈ సంవత్సరం కూడా 4,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నీటి విడుదలతో పాటుగా విద్యుత్ ఉత్పత్తి కూడా ప్రారంభించినట్లు ఏపీ జెన్కో సీలేరు కాంప్లెక్స్ అధికారులు తెలిపారు. కైతలాపూర్ రాఘవేంద్రనగర్లో సత్యం, సతీష్, నాగిరెడ్డి, వెంకటేశ్వరరావు, పాషాతో కలిసి కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ పాదయాత్ర నిర్వహించారు. ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసి పాదయాత్ర ప్రారంభించారు. కైతలాపూర్లోని ప్రాథమిక పాఠశాలను సందర్శించి ఉపాధ్యాయులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వంలో కబ్జా అయిన కాముని చెరువుకు పునర్వైభవం తీసుకొస్తానని రమేష్ హామీ ఇచ్చారు. మరి ఒకే టీచర్ మీరు 5 క్లాసులు ఎట్లా చెప్తారు? ఎక్కడెక్కడ ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి, ఎక్కడ ఎఫ్టీఎల్లు, ఎక్కడ బఫర్ జోన్లు కబ్జాలు అయినాయి, వాటిల్లో ఉన్న బిల్డింగ్లు ఏంటి అనేది మొత్తం తీయమని చెప్పి దానకిషోర్ గారు కింద ఉన్న ఆఫీసర్స్ అందరికి కూడా పంపించడం జరిగింది. దీని మీద ఒక పెద్ద చర్చ జరుగుతూ ఉంది, పెద్ద ఎక్సర్సైజ్ జరుగుతుంది దీని మీద. కాబట్టి పార్లమెంట్ ఎలక్షన్ అవగానే తప్పకుండా ఈ చెరువుల మీద ఏదైతే కబ్జాలు ఉన్నాయో వాటిని ఎంతవరకు మనం తీసేసి జాగ్రత్తగా వాటిని పరిరక్షించవచ్చో, రాబోయే తరాలకి ఈ నీళ్లు కానీ ఈ చెరువుల యొక్క ఆహ్లాదనం కానీ అందాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ రకంగా మేము చర్య తీసుకుంటా ఉన్నాం. ఇకపోతే ఇప్పుడు ఇందాక మేము చూసాం శివాలాల్ నగర్ కానీ ఈ రాఘవేంద్ర నగర్ కానీ ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళు 58, 59 జీవో కింద రెగ్యులరైజ్ చేయమని చెప్పి అప్లికేషన్లు కూడా పెట్టుకున్నామని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. దాన్ని కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ప్రభుత్వం తరఫున ఏ రకమైన న్యాయం జరిగితే బాగుంటుందో చూసి తప్పకుండా దాన్ని కాముని చెరువు దగ్గరకు వచ్చాం. గతంలో అనేక సార్లు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నేను ఇక్కడ సందర్శించడం జరిగింది. అనేక ఆరోపణలు అప్పుడు ఎమ్మెల్యే గారి మీద చేశాము. ఇప్పుడు కూడా ఆ ఎమ్మెల్యే గారి మీద చేసిన ఆరోపణలకు నేనైతే కట్టుబడి ఉన్నా. ఎమ్మెల్యే గారు ఈ కాముని చెరువు మొత్తాన్ని కబ్జా పెట్టి ధ్వంసం చేసి మొత్తం కోట్ల రూపాయలు సంపాదించాడు. ఇప్పుడు కూడా మేము మా ఇన్ఛార్జ్ బండి రమేష్ గారి ఆధ్వర్యంలో చూపించేవాడికి ఆయన కూడా ప్రతి పరిస్థితులు చూస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇక్కడ జరిగిన అన్యాయాల విషయంలో ఎమ్మెల్యే గారు కాదు, రేపు కాంగ్రెస్ పార్టీలో వస్తామని ప్రయత్నాలు చేసిన అన్యాయాలే సహించే క్వశ్చనే లేదు. ఏమేమి జరుగుతున్నాయి, ఎంత ప్రభుత్వ భూమిని ఆక్రమించారు, ఇవన్నీ కూడా స్పష్టంగా అవగాహన కోసం తిరుగుతూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుందని తెలియ. నాగార్జునసాగర్ నియోజకవర్గం హాలియా మున్సిపాలిటీలోని ఐటీఐ కళాశాలను జిల్లా కలెక్టర్ హరిచంద్రన్ సందర్శించారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో డిఆర్సీ డిస్ట్రిబ్యూషన్ అండ్ రీసెర్చ్ సెంటర్లో మౌలిక సదుపాయాలు, సీసీ కెమెరాలు, ఎలక్ట్రికల్, స్ట్రాంగ్ రూమ్ను కలెక్టర్ పరిశీలించారు. ప్రతి ఒక్కరూ ఓటర్ లిస్టులో పేరు, పోలింగ్ కేంద్రం ఎక్కడ ఉందో ముందే చూసుకోవాలన్నారు. 18 సంవత్సరాల నుండి ప్రతి ఒక్కరూ ఓటు కోసం నమోదు చేసుకోవాలని హరిచంద్రన్ కోరారు. తెలంగాణలో ఆటో డ్రైవర్ల ఆత్మహత్యల నివారణలో కాంగ్రెస్ సర్కార్ ఫెయిల్ అయిందని భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు గడ్డం రాంబాబు ఆరోపించారు. మహిళలకు ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడంతో ఆటో డ్రైవర్ల జీవనోపాధి కష్టమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కో ఆటో డ్రైవర్కు కుటుంబ పోషణ కోసం 15,000 రూపాయల ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లను కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాలని చిక్కడపల్లి బీఆర్ఎస్ ఆఫీసులో రాంబాబు విజ్ఞప్తి చేశారు. పేటలో రమేష్ అనే ఆటో డ్రైవరు
వ్యాపారం జరక్క కుటుంబాన్ని నడుపుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. 2 పిల్లలు అతనికి రోడ్డున పడ్డారు. కరోనా సమయంలోనే పాపం అతని భార్య చనిపోయింది. ఈ రకంగా ఇటీవల కాలంలో ఆటో డ్రైవర్లు వ్యాపారం లేక దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరణించిన వాళ్ళ సంఖ్య సుమారుగా 40కి చేరింది. అయినా ఈ ప్రభుత్వానికి చీమగుట్టినట్టు లేదు. దున్నపోతు మీద వర్షం కురిసినట్టుగా వ్యవహరిస్తున్నారు. ఆటో డ్రైవర్లు మమ్మల్ని ఆదుకోండి, మాకు కూడా ఏదైనా ప్రత్యామ్నాయ మార్గాలు చూపించండి, ఏ మార్గాలు లేకపోతే నెలకు ఒక 15,000 రూపాయలు డైరెక్ట్గా మాకు ఇవ్వండి, మీరు ప్రభుత్వం ఈ సహాయం చేయాలని చెప్పేసి అడిగినాయి. అయినా ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. మిమ్మల్ని నమ్ముకున్న భార్య. పార్లమెంట్ ఎన్నికల వేళ వరంగల్ జిల్లా డీసీ తండా వాసులు ఆందోళనకు దిగారు. పంచాయతీగా ఉన్న తమ తండాను వర్ధనపేట మున్సిపాలిటీలో చేర్చి తీరని అన్యాయం చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ తండాను మున్సిపాలిటీలో కలిపినప్పటి నుండి రోడ్డు, డ్రైనేజీ, వీధి దీపాలు, తాగునీటి సౌకర్యం కల్పించలేదన్నారు. మున్సిపాలిటీలో కలిపినప్పటి నుండి తాము ఇల్లు కట్టుకోవాలంటే అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని డీసీ తండా వాసులు వాపోయారు. సమస్య పరిష్కరించకపోతే పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరిస్తామని వారు హెచ్చరించారు. అన్ని ట్యాక్సులు మా మీద పడుతుంది, మా బతుకులకు వాడుకొని మాకు వదిలిపెడతాం. కాబట్టి నాగరాజు సార్ ఏమన్నాడంటే మున్సిపాలిటీ తొలగిస్తాని బోడ్రాయి ప్రమాణం చేసిండు. కాబట్టి దొంగలకు నమ్ముతున్నాడు, మంచోళ్ళకు దొంగలు చెప్తాడు, దొంగలకు మంచోళ్ళు చెప్తాడు. కాబట్టి మాకు మున్సిపాలిటీ ఇప్పించి మా గ్రామ పంచాయతీ చేస్తే మా బతికేందో మేము బతుకుతాం. కళ్ళ పన్ను కట్టు అని ఉరికొస్తాను, ఇంటి పన్ను కట్టు అని ఉరికొస్తాను. మరి మేము కట్టలేకపోతే మీ మీద కేసు అవుతుందంట, కరెంట్ బిల్లు అంట. మరి ఏంది నాలా ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి నాగరాజు సార్ కూడా రెస్పాండ్ తీసుకెళ్ళాడు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన నాయకులకు దగ్గర చేసుకుంటాడు. గతం భూపాలపల్లి జిల్లా సింగరేణి కాలరీస్ సీఎండీని పకీరుగడ్డ, ఆకుదారివాడ రైతులు కలుసుకున్నారు. హైదరాబాద్లోని సింగరేణి కాలరీస్ హెడ్ ఆఫీసులో సీఎండీ బలరాం నాయక్ను వారు కలుసుకున్నారు. OC2 బ్లాస్టింగ్ వల్ల దుమ్ము ధూళితో ఇళ్లు పగిలిపోతున్నాయని, అనేక మంది వ్యాధుల బారిన పడి చనిపోతున్నారని సీఎండీకి వారు తెలిపారు. తమకు త్వరగా నష్టపరిహారం అందించాలని కోరారు. డైరెక్టర్లు, జీఎంలతో సమావేశమై ఆకుదారివాడ, పకీరుగడ్డ రైతుల నష్టపరిహారం గురించి చర్చిస్తారని సీఎండీ బలరాం నాయక్ హామీ ఇచ్చారు. సింగరేణి కాలరీస్ సీఎండీ బలరాం నాయక్ గారితో ఈ సమస్యలు మాట్లాడమని సింగరేణి హెడ్ ఆఫీస్కు హైదరాబాద్ పంపించడం జరిగింది. సింగరేణి సీఎండీ గారిని కలవడం జరిగింది. మా సమస్యలను వివరించడం జరిగింది. అక్కడ 2015 నుంచి రిక్వెషన్ ఇచ్చి వాళ్ళ అవసరాల కోసం రోడ్డు, నాలకు మేము భూములు ఇచ్చి, అది కూడా 123 జీవోలో భూములు ఇవ్వడం జరిగింది. గత 7-8 సంవత్సరాల నుంచి నష్టపరిహారం ఇవ్వకుండా సింగరేణి కాలరీస్ తాత్సారం చేస్తూ అక్కడ ఉన్నటువంటి SC, ST, BC పేద రైతులకు నష్టపరిహారం చెల్లించకుండా కాలయాపన కావున అక్కడున్న పక్కకి OCకి దాదాపు 100 మీటర్ల పక్కకి ఉన్నాము. వ్యాధుల బారిన పడుతున్నాము. అనేకమైన సమస్యలు, చాలా మంది వ్యాధుల బారిన చనిపోతున్నారు. వారు కాక ఒక 10 రోజుల్లో సమస్యని పరిష్కరించకుంటే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్నటువంటి OC2 ఓపెన్ కాస్ట్ను నిరవధికంగా మేము రైతులను ఏకగ్రీవం. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. 10వ రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా పూర్ణాహుతి, చక్రతీర్థం నిర్వహించారు అర్చకులు. శ్రీ లక్ష్మీ సమేత నారసింహుడికి కొండపైన విష్ణు పుష్కరిణి వద్ద పూజలు చేశారు. విష్ణు పుష్కరిణిలో చక్రస్నాన కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. చక్రస్నాన ఘట్టంలో భక్తులు కూడా పుణ్యస్నానాలు చేశారు. యాదాద్రి బ్రహ్మోత్సవాలు 21న అష్టోత్తర శతఘటాభిషేకంతో ముగుస్తాయి. వార్షిక నవాన్నిక బ్రహ్మోత్సవాలలో అతి ప్రధానమైన ముగింపు ఘట్టం ఈ చక్రస్నానం. ఈ 9 రోజులుగా నవాన్నిక దీక్షతో కొనసాగినటువంటి మహాయజ్ఞం నిర్విఘ్నంగా పరిసమాప్తిస్తుంది. ఈ యజ్ఞం యొక్క పుణ్య ఫలం అంతా కూడా మహాకుంభంలోకి ఆవాహన చేసి ఆ మహాకుంభ జలంతో స్వామికి ప్రోక్షణ చేసి అట్టి మహాపవిత్ర జలాన్ని విష్ణు పుష్కరంలో కలిపి అవబృత స్నానం స్వామివారి ప్రతినిధి అయినటువంటి శ్రీ సుదర్శన పెరుమాళ్ళకి చక్రస్నానం చేయించడం జరిగింది. ఈ చక్రస్నానం చేయించడానికి, చూడటానికి, ఆ చక్రతీర్థం చల్లుకోవటానికి రాష్ట్రాల నుండి, రాష్ట్రేతరాల నుండి కూడా ఒక్క చిలుకు నెత్తి మీద పడ్డా పర్వాలేదు, మన చింతలన్నీ పోతాయి అనేటువంటి నమ్మకంతో అఖండంగా ప్రజలు ఆనంద సంతోషంగా, ఎంత పెద్దవాళ్ళైనా సరే చిన్నపిల్లలుగా మారిపోయి స్నానం ఆచరించి
వాళ్ళ పాపాలన్నీ కూడా పోగొట్టుకుంటారు. రైల్వే డిగ్రీ కాలేజ్ విద్యార్థులు విద్యా క్రీడల్లో మంచి ప్రతిభ కనపరుస్తున్నారని దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ పీఓ రైల్వే కాలేజీ చైర్మన్ కిషోర్ బాబు అన్నారు. సికింద్రాబాద్ తార్నాక్లోని రైల్వే డిగ్రీ కాలేజ్ 47వ వార్షికోత్సవాల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బంగారు పతకాలు, పుస్తకాలు, సర్టిఫికెట్లు ప్రదానం చేసి శుభాకాంక్షలు తెలిపారు. కాలేజీలో త్వరలో బాస్కెట్బాల్ కోర్టు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రిన్సిపాల్ భాష్యం చెప్పారు. అమెరికాలో స్థిరపడ్డ కల్నల్ నగేష్ చంద్రగుప్త తమ కాలేజీకి 2 ఏళ్లలో 8,75,000 రూపాయలు సమకూర్చినట్లు వెల్లడించారు. We'll move on to the place on record that Railway Degree College under the leadership of Madam Bhashyamji has always been doing wonderful job both in academics and extracurricular activities and other events what we expect from administration. Whenever she comes with any proposal to me or to the administration, we always welcome her because she comes with a most innovative and a proposal which is friendly for you. She takes care of you. She thinks about you, about the college and the students. So I always encourage her whenever she comes to me for bringing any proposal. I am also very happy with the faculty who have been doing extremely well. I am teaching all of you very well. I will tell you, see, this degree college is having a very big history. I would like to place on record. వరంగల్ జిల్లా పెంబర్తి బైపాస్ వద్ద తమను చూసి పారిపోతున్న 4గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాహనాలు తనిఖీలు చేస్తూ ఉండగా వారిని పట్టుకుని విచారించినప్పుడు దొంగతనాలకు పాల్పడినట్లు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్కు చెందిన వారి నుండి పోలీసులు 2 ఆటోలు, 2 బైకులు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున 50,000 రూపాయల కంటే ఎక్కువ వెంట తీసుకువెళ్లకూడదని పోలీసులు చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. పట్టణంలో రీసెంట్గా ఆటోమొబైల్ ఆటోలు, బైక్స్ ఇవన్నీ టెప్ చేసే ఒక గ్యాంగ్ని మన సిఐ గారు, ఏసీపీ గారి ఆధ్వర్యంలో క్రైమ్ టీమ్ వీళ్ళందరూ కలిసి పట్టుకోవడం జరిగింది. దీంట్లో మొత్తం 4 పట్టుకున్నారు. ఈ 4 కూడా అందరూ హైదరాబాద్ సిటీకి చెందిన వాళ్ళు. 2 రాయల్ నగర్ వాళ్ళు, ఒకతను వచ్చి లంగర్ హౌస్ దగ్గర, ఒకతను వచ్చి వట్టపల్లి దగ్గర. అయితే ఈ 4 పేర్లలో ఒకటి సయ్యద్ ఇమ్రాన్, ఫిరోజ్ అలీ ఖాన్, అజరుద్దీన్ అండ్ మహమ్మద్ బాబర్. ఈ 4 యాక్చువల్గా వీళ్ళు ఇంతకుముందు ప్రీవియస్ అఫెండర్స్. ములుగు జిల్లా ఏటూరు నాగారంలోని ఖమ్మం అడిషనల్ కలెక్టర్ నూతి మధుసూదన్ ఇంట్లో చోరీ జరిగింది. ఇంట్లోకి అక్రమంగా చొరబడిన దొంగలు దోపిడీకి పాల్పడ్డారు. చోరీ జరిగిన ఇంటి లోపల పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చోరీకి సంబంధించిన పూర్తి వివరాలను విచారణ తర్వాత వెల్లడిస్తామని సిఐ రాజు, ఎస్ఐ కృష్ణప్రసాద్ తెలిపారు. కడప జిల్లా మైదుకూరులో గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న వారిపై మైదుకూరు పోలీసులు దాడులు నిర్వహించి 4గురిని అరెస్టు చేశారు. వారి నుండి సుమారు 1,20,000 రూపాయల విలువైన 12 కేజీల గంజాయి, మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకున్నట్లు మైదుకూరు డీఎస్పీ వెంకటేశ్వరు తెలిపారు. చట్టవిరుద్ధంగా గంజాయి, నాటుసారా, మట్కా, జూదం వంటి కార్యక్రమాలకు పాల్పడితే కఠినంగా శిక్షిస్తామని డీఎస్పీ వెంకటేశ్వరు హెచ్చరించారు. టౌన్లోన ఇలా 4 వ్యక్తులు ఈ గంజాయి స్వాధీనం కలిగి ఉన్నారని చెప్పి సమాచారం వస్తే ఇమ్మీడియట్గా వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ పేరు వచ్చేసి మద్యం సుష్మంత్ కుమారు, అబ్బాయి వచ్చేసి గొల్లపల్లి, అదేవిధంగా గంధం సుబ్బారాయుడు, చెన్నూరు టౌన్ అయితే ప్రస్తుతం ఇక్కడ ఉంటున్నాడు. అదేవిధంగా మేకల సునీలు, అతను వచ్చేసి పొద్దుటూరు టౌన్లో ఉంటాడు. అదేవిధంగా సాంబా వెంకటయ్య అని చెప్పేసి అలియా సుబ్బారాయుడు, ఇతను వచ్చేసి మైదుకూరులో ఉంటున్నారు. వీళ్ళందరూ అరెస్ట్ చేసి వాళ్ళ స్వాధీనంలో ఉన్న ఈ యొక్క 4 ప్యాకెట్లు సుమారు 12 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ స్వాధీనంలో ఒక వాహనం కూడా 2 వీలర్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ కేసు ప్రస్తుతం దర్యాప్తులో ఉంది. ఇంకా కొంతమంది ముద్దాలు వచ్చి చేరే అవకాశం ఉంది. సో ఇవి జిల్లా డైరీ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.